దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఎంతమంది వాక్యం వింటున్నారో చూస్తున్నారో వారు దేవునికి పిల్లలు అవ్వాలని ఆశతో ప్రార్థన చేస్తున్నా. కాబట్టి ఈ వాక్యం వింటున్న పిల్లలందరూ నిబ్బరం కలిగి ధైర్యం కలిగి దేవుని కలిగి ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఇంక స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. అత్యంత కృప కలిగిన దేవా, నీకు వందనాలు. రాజులకే రాజువి, దేవతలకే దేవుడివి, సర్వ సృష్టికర్తవునైన సకల సృష్టికర్త అయిన దేవుడు అని నమ్మి విశ్వసించిన వారందరూ నీ రాజ్యములో మేమందరము ప్రవేశించే వరకు నీకు నమ్మకస్తులుగా ఉండాలని మనం చేస్తున్నా. కృపావాక్యం వింటున్న పిల్లలందరూ దీవించి ఆస్వాదించి ప్రభు అల్పురాలు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని, కొద్ది మాటలు వివరించడానికి యోగ్యత నాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో తెలిసిన కథ. నాకు తెలియదు అనేవాళ్ళు ఎవరు ఉండరు, ఇలాంటి కథలు విన్న వాళ్ళు అందరూ. కాబట్టి ఈ తెలిసిన కథల్లోనే దేవుని కొరకు త్యాగమూర్తులు, ఎనదిరిగి చూడని వారు. కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. 5వ అధ్యాయంలో సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాన్ అని ఒకడు నేను, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుకొంచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలతో అనెను. నయమాను రాజున వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించాను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకు బ్రతికించుటకును నేను దేవుడనా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వినాలి, వాక్యం సెలవిస్తుంది. సిరియా దేశానికి ఒక రాజు ఉన్నాడు. అక్కడ కూడా ఆయన పేరు నయమాను. ఈ నయమాను ఒకానొక దేశానికి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్లో ఒక పిల్లని బానిసగా కొని తెచ్చుకున్నాడు. పని చేయటానికి యజమానురాలకు పని చేస్తూ ఉంది, ఆయనకు కూడా పని చేస్తుంది. నయమాన్ అనే అతను చాలా ధైర్యశీలుడు, పరాక్రమశాలి అని ఉంది ఆయన పేరు. ఇంత పరాక్రమశాలికి, ఇంత పేరుగాంచిన వాడికి ఒంటి లోపల అంతా కుష్టే ఉందట. ఈ కుష్టి ఉందని ఏదో ఒకరోజు ఈ పని పిల్ల గ్రహించింది. రాజుగారికి కుష్టి ఉన్న సంగతి గ్రహించింది. అప్పుడు ఆమె యజమానితో అంటుందంట, ఈమె ఎంత సాక్ష్యం చెప్పిందో గమనించాలి. దేవుడి మీద నమ్మకం, ప్రార్థన మీద నమ్మకం, విశ్వాసి అయినటువంటి పిల్లని వీళ్ళు బానిసగా తెచ్చుకున్నారు. బానిసగా వచ్చింది కానీ దేవుణ్ణి మర్చిపోలా. సిరియా దేశంలోకి వెళ్ళిన సిరియా దేశపు దేవతలకు మొక్కల, సిరియా దేశంలో ఏ దేవుళ్ళు ఉన్నారో వాళ్ళ దేవతల దగ్గరికి వెళ్ళా. కానీ ఆ యజమానికి చెప్తుందంట, అమ్మా
ఒక్కరోజు ఎప్పుడైనా మీ దయ ఉంటే మా రాజుగారిని షోమ్రోను పట్టణం పంపించమ్మా, అక్కడ ఒక దైవ సేవకుడు ఉన్నాడు, ఆయన మాట్లాడితే చాలు, ఆయన తాకితే చాలు, ఆయన సమస్తము బాగుపడతాడమ్మా అని సాక్ష్యం చెప్పింది. ఇక్కడ మనం వాక్యం ఎంతన్నా ఇంటికి వెళ్ళే లోపు మర్చిపోతున్నారు. పిల్ల తల్లి పోట్లాట్లు, తల్లి కొడుకు పోట్లాట్లు, అత్త కోడలు పోట్లాట్లు. ఇందులో మీ అమ్మగారు ఇదే చెప్పిందా, మీ అయ్యగారు ఇదే బోధించాడా అని అడుగుతున్నారు. మరి ఈ పిల్ల జీవితం చిన్నదే కదా, సాక్ష్యం చెప్పిందా లేదా? దేవుణ్ణి మహిమపరిచింది, ఆ పాస్టర్ గారిని మహిమపరిచింది, ఆయనకు స్వస్థత కలుగుద్దని చెప్పింది, ప్రత్యక్షమైన సాక్ష్యం ఇచ్చింది. మరి మనకులాగా ఉంటే ఇంటికాడ పోట్లాటలు ఇంటికాడేనమ్మా, ఆ అమ్మగారికి తెలియనివ్వకండి అనే దొంగల్లాగా ఉందా ఈమె? అలాగ లేదు. చాలా విశ్వాసంతో ఉన్న పిల్లని బానిసగా తెచ్చుకున్నారు. షోమ్రోను పట్టణం నుంచి ఎక్కడికి తెచ్చుకున్నారు? సిరియా దేశానికి తెచ్చుకున్నారు. ఆ పిల్ల చెప్పిందంట ఒక సాక్ష్యం, షోమ్రోను పట్టణంలో ఒక దైవ సేవకులు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే చాలు, ఆయనతో ఉండాలి మా యజమానుడు. యజమానుడు అంటే రాజు. అక్కడికి వెళ్ళుంటే చాలా గొప్ప కార్యం పొందుతాడమ్మా, కుష్టు మట్టుమాయమైపోద్దమ్మా, అక్కడ పంపించమంటే యజమానికి చెప్తే ఆ యజమానురాలి భర్తగా చెప్పింది రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మనం పని చేసుకునే పిల్ల వాళ్ళ పట్టణంలో ఒక దైవ సేవకులు ఉన్నారట, ప్రార్థన చేస్తారట అయ్యా, అక్కడికి వెళ్ళి ఆయనతో ప్రార్థన చేయించుకుంటే మీరు స్వస్థత పొందుతారంటయ్యా అని చెప్పిందంట. చెప్తే రాజుగారు ఆ మాట ఒట్టిగా తీసుకోకుండా మెండుగా తీసుకున్నాడు. ఆ దేశం రాజుకి ఒక లెటర్ పంపించాడట, అయ్యా నాకు కుష్టు రోగం ఉంది, నేను ఈ దేశాన్ని నుంచి ఆ దేశానికి వద్దాం అనుకుంటున్నా, అయితే నువ్వు అక్కడ నా కుష్టు పోయేలాగా నువ్వు చూడాలి, నేను బ్రతికించాలి అని ఒక లెటర్ రాశాడట రాజుగారు. ఈ రాజుగారు అంట ఆశ్చర్యపోయి, నేను మనుషుల్ని బ్రతికించటానికి చంపటానికి నేనేమన్నా దేవుడినా? నాకెందుకు లెటర్ పెట్టాడు వాడు? ఏదో ఈ రాజ్యం మీద యుద్ధం ఎక్కువ చేయటానికి, యుద్ధానికి రావటానికి, చంపటానికి ఇట్ట గొడవ పెట్టుకుంటున్నాడేమో నాతో. నేను ఆ రాజును పట్టించుకోకపోతే, ఆ రాజు కనుక స్వస్థత రాకపోతే మా దేశాన్ని అల్లకొల్లోలు చేస్తాడేమో అని ఒంటి మీద ఉన్న బట్టలన్నీ చించుకున్నాడట. బట్టలు చించుకున్నాడట. చించుకుని వాపాతంటే అక్కడ దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలిసిందట. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకొని అక్కడ ఆ నోట ఎలీషా భక్తుడి దగ్గరికి వెళ్ళిందట ఈ వార్త. ఎలీషా భక్తుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఎలీషా ఆయనకు ఒక లెటర్ రాసి పంపించాడట, మనుషులను పంపించాడట. ఏమని? రాజా, నువ్వెందుకు భయపడుతున్నావు? ఈ దేశంలో నిజమైన దేవునికి సేవకుడు ఉన్నాడని తెలీదా? కాబట్టి అతన్ని వచ్చినప్పుడు నా దగ్గరకు పంపించు, అతనికి దేవుడే కార్యం చేస్తాడు, నువ్వెందుకు బట్టలు చించుకుంటున్నావు, ధైర్యంగా ఉండు అని చెప్పాడట ఎలీషా. ఎంత గొప్పవాడు ఎలీషా, ఆయన ధైర్యపరిచాడు. రెండోది, వస్తున్న రోగిని స్వస్థపరచడానికి సంసిద్ధంగా నిలబడ్డాడు. మనము అంత బలంగా ప్రార్థన లేకపోతే ఏ రోగిని ఒక దారి చేర్చలేం, ఏ రోగిని ప్రార్థన చేయలేం. ఆ ధైర్యము, ఆ నిబ్బరము దేవుడే మనకిస్తాడని నమ్మాలి. ఎలీషా దగ్గరికి ఈలోపు సైన్యాధిపతులను తీసుకొని, గుర్రాలు రథాలు తీసుకొని, ఈ కథంతా మనం విన్నాం. కానీ అన్యుడైన నయమాను యేసు క్రీస్తుని నమ్ముకున్నాడని మనకు తెలియటానికి నేను ఈ మాట చెప్తున్నా. అన్యుడైన నెబుకద్నెజరు
అన్యుడైన రాజు యేసుక్రీస్తే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. దేవతలు అన్న వాళ్ళు ఎవరో లేరు, వాళ్ళకు మించిన వాళ్ళు లేరని ప్రత్యక్షమైన సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి మరి ఈ మాట మనం విందాం. 8వ వచనం, ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. ఇశ్రాయేలు రాజు తన వస్త్రములను చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మళ్ళా బాగై నీవు శుద్ధుడు వగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ జరిగిన మరమ్మతులు మీకు తెలియాలి, చిన్న చిన్న విషయాలు. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, ఎలీషా నా దగ్గరకు రానివ్వు, ఈ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని ఆయన కూడా తెలుసుకుంటాడు అని చెప్పాడు. రాజుగారికి కౌరంపించాడు. సరే, అలాగే ఎలీషా గుర్రాలు రథాలు వేసుకొని 10 జతల బట్టలు, వెండి బంగారాలు అన్నీ తీసుకొని ఎన్నో మణుగులు మోసుకుంటూ గుర్రాల మీద రథాల మీద వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అయితే అక్కడికి వెళితే ఆయన అనుకున్నాడు కదా, ప్రవక్తే వచ్చి నన్ను ముట్టుకుంటాడేమో, చెయ్యి ఆడిస్తాడేమో వ్యాధున్న కాడ అనుకుంటున్నాడట. అనుకుంటున్న సమయంలో ఈయనేం చేశాడు, లోపల ఎలీషా దగ్గర ఉన్న ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి గెహాజీ, మీకు అర్థం అవ్వాలి, ఆ వ్యక్తి గెహాజీ, ఆ వ్యక్తిని పంపి, అయ్యా దూతనే అని ఉంది బైబిల్లో, అందుకని ఆయన దగ్గర పనివాడుగా ఉంది గెహాజీ కాబట్టి గెహాజీ అని నేను అర్థం చేసుకుంటున్నా. అందుకని ఆయన వెళ్ళి అన్నాడు కదా, రాజా నీవు వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు మునుగు, ఆ తర్వాత నీ కుష్ఠరోగం బాగవును అని చెప్పాడట. వెంటనే రాజుగారికి కోపం వచ్చిందట, వెంటనే వెనక్కి తిరిగాడట. మన సిరియా దేశంలో ఎన్ని నదులు లేవురా, ఎన్ని సముద్రాలు లేవు, అక్కడ మునిగితే నాకు స్వస్థత రాదా? ఇక్కడికే ఎందుకు వచ్చాం? ఆ సేవకుడు ఎవరో, ఆ ప్రవక్త ఎవడో వచ్చి నన్ను ముట్టి తాకినట్టయితే నాకు స్వస్థత కలుగుద్ది అనుకున్నాను నేను. అందుకే ఇంత దూరం వచ్చా నేను. ఆయన రాకుండా మరొక వ్యక్తిని నా దగ్గరకు పంపించి మునగమంటాడా అని గర్వంగా, లోపల గర్వం తగ్గించుకోలే రాజు, అహంకారం తగ్గిపోలా. ఎందుకు తగ్గలేదంటే అందులో న్యాయం ఉంది. ఆయన వాక్యం ఎప్పుడు వినలా, ఆయన గుడికి అన్నడు వెళ్ళలా, ఆయన యేసు ప్రభు దేవుడని ఎప్పుడు మొక్కలా, శరణము చేయలా, నువ్వే నాకు శరణ్యమయ్యా అనలా. అందుకని ఆయన కోపం ఉంది. మరి మనకెందుకు కోపం ఉంటుంది? తగ్గపోతే యేసు ప్రభువే లేడు, స్వస్థత లేకపోతే వాళ్ళతో దేవుడే లేడు. ఇలాగ నిందించే పిల్లలు ఎంతమంది ఉన్నారు? అలాగనే పిల్లల్లో మనం ఒకళ్ళుగా ఉండకూడదు. మనకు స్వస్థత వచ్చినా ఆయన దేవుడే, స్వస్థత రాకపోయినా ఆయన దేవుడే. నా పాపమును బట్టి నాకు స్వస్థత రాలేదేమో, ఒకవేళ నీ పాపమును బట్టి నీకు స్వస్థత రాలేదేమో, క్షమాపణ దొరకలేదేమో, అంతే అనుకోవాలి. కానీ ఆయన దేవుడు కాదు అంటానికి యోగ్యత మనకి లేదు. అది తెలుసుకోవాలి మొదటి మాట. ఆ తర్వాత ఆయన వెంటనే వెనక్కి తిరిగిపోయేటప్పుడు యొర్దాను నదులు దాటకముందే ఒక పనివాడు సైనికుడు లేచి, అయ్యా రాజా నా మాట ఒకటి విను అన్నాడు. అంటే చెప్పు అంటే ఆయన చెప్పాడు కదా, రాజా నువ్వు ఎండు ఎత్తుకెళ్ళావు, బట్టలు ఎత్తుకెళ్ళావు, బంగారం ఎత్తుకెళ్ళావు, వాటి ఆశించినోడైతే నిన్నొచ్చి ఇట్టు తాకొచ్చు కదా,
మరి ఆశించలేదు, వాటిని ముట్టుకోలేదు, తాకలేదు. ఆయన మాటే దేవుని పేరట చెప్పాడు. అయితే అక్కడికి వెళ్ళి మునగమన్నాడు కదా, అంతేగా చెప్పింది. ఆయన ఒకవేళ ఇందులో ఏదైనా ఇవ్వమంటే, నీకున్న ఆస్తిలో భాగములో రాజ్యములో ఏదైనా ఇవ్వమంటే ఇవ్వవా? ఇస్తావు కదా రాజా. అవన్నీ ఆయన అడగల. అయితే నువ్వెందుకు అంత కోపం తెచ్చుకొని వెనక్కి వెళ్ళిపోతున్నావు? నా మాట విని ఇందులోకి వెళ్ళి యొర్దాను నదిలో మునిగితే మంచిదే కదా, ఆ ఒక్క పనే కదా చెప్పింది రాజా అని నాకు నేర్పుగా ఒక సైనికుడు చెప్పాడు ఆ రాజుగారికి. వెంటనే గుర్రాలు రథాలు అన్నీ వెనుక తిరిగి యొర్దాను నదికి పోనివ్వండి అన్నాడు. రాజుగారు ఆజ్ఞ అయితే కదండి రథాలు గుర్రాలు వెనక్కి తిరిగేది, సైనికులు తిప్పటానికి వీల్లేదు కదా. అందుకని రాజుగారు మాట వినగానే యొర్దాను నదికి వెళ్ళారు. వెళ్ళి అందులో దిగి ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు అలా లెక్కేసుకుంటూ ఒళ్ళు చూసుకుంటున్నాడట. అలా లెక్కేసుకుంటూ ఒళ్ళు చూసుకుంటున్నాడట రాజుగారు. అలాగా 6 సార్లు అయిపోయిందిరా అన్నాడట. అయితేలే అది కూడా మునుగు తానం చేసినట్టుంటుంది అని సైన్యాధిపతులు బలపరిచారట. బలపరిచినప్పుడు 7వసారి కూడా మునిగాడట. కుష్ఠరోగం ఆయన్ని విడిచి వెళ్ళిపోయింది. నయమానుని విడిచి వెళ్ళిపోయింది. నయమాను దగ్గర ఉన్న కుష్ఠరోగం మట్టుమాయమైపోయింది. ఆఖరిసారితో కూడా ఆయన పరీక్షించుకుంటూ లేచి చూస్తే అంత పసిపిల్ల దేహమోలే ఉందని ఆయన నమ్మి విశ్వాసంతో ఏం చేశాడు తెలుసా? రథాలు గుర్రాలు మన ఇంటికి కాదురా వెళ్ళేది, మరలా ఆ భక్తుడి దగ్గరికి వెళ్దాం. వాని మాటే ఎంత గొప్పదైతే వాని చెయ్య వాడు మొక్కే దేవుడు ఇంకెంత గొప్పడో, ఆయనే దేవుడు, మనం వెళ్ళిపోదాం పదా అని వెనక్కి తిప్పి మరలా ఎలీషా దగ్గరకు వచ్చారు. దేవునికి స్తోత్రం. 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుల దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సాక్ష్యం! బానిస పిల్ల చెప్పిన సాక్ష్యము నమ్మి విశ్వాసముతో ప్రయాణం కట్టిన నయమాను రాజు, సిరియా దేశపు రాజు ఎంత దేవతలకు మొక్కినవాడో, ఎన్ని దేవుళ్ళకు మొక్కినవాడో, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడని ప్రత్యక్షంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరిని బట్టి? ఒక ఘనకార్యం ఇది, ఒక గొప్ప విలువైన క్రియ చేశాడు. ఎవరిని బట్టి? బానిస పిల్ల, పని చేసే పిల్ల, రోజు ఊడ్చి పాసెత్తే పిల్ల చెప్పిన సాక్ష్యం దేవుడు ఆయన్ని బాగు చేశాడు. ఆయన జీవితాన్ని బాగు చేశాడు. ఆయన కుటుంబాన్ని భాగభోగ్యముగా ఎంచుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నయమానుని రక్షించాడు దేవుడు. బానిస పిల్ల సాక్ష్యం చెప్పింది. నువ్వు గుడికి వెళ్తున్నావు, మీటింగులకు వెళ్తున్నావు, ఎంత దూరం ప్రయాణం ఉంటే అక్కడికి వెళ్ళి ప్రయాణం చేస్తున్నావు. నీవు ఎవరికైనా ఉపయోగపడే సాక్ష్యం నీలో ఉందా? అమ్మా లేస్తే ఆమె పోట్లాటేనమ్మా, ఇరుగోళ్ళతో మాట్లాడదమ్మా, పొరుగోళ్ళతో మాట్లాడదు, కన్నపిల్లలతో మాట్లాడదు, కొడుకులతో మాట్లాడదు, కోడలతో మాట్లాడదు. ఇదే సాక్ష్యం మనకి క్రైస్తవులకు మిగిలిపోయింది. క్రీస్తు నెరుగుని వారికి, క్రీస్తుతో నడిచే వారికి, మేము క్రైస్తవులు అని చెప్పుకునే వారికి ఈ మాటలు మిగిలిపోయినాయి. నిజంగా మీ గొడుకు వస్తుందే కానీ అమ్మగారు మీరేం చెప్తున్నారో మాకు తెలియదు, అక్కడే ఇడిచిపెట్టింది, ఇక్కడ ఇంటికి వచ్చిన కానుంచి పోట్లాటే. ఈ సాక్ష్యం మీకు మిగిలిపోయింది. ఈ సాక్ష్యం మీకు గొప్ప పేరుగాంచిందిగా ఉందా?
ఈ సాక్ష్యంలో రుచి లేదు, ఈ సాక్ష్యంలో మెరిట్ లేదు, మహిమ లేదు, ఘనత లేదు. అయితే ఈ సాక్ష్యం వలన దేవునికి మహిమ వచ్చిందా అని పరిశీలన చేసుకోండి. కృపావాక్యం వింటున్న పిల్లలందరూ, మీ ఊరేదైనా పర్వాలా, మీ గ్రామం ఏదైనా పర్వాలా, ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళినా పర్వాలా, నీవు నిజమైన భక్తి చేయటానికి, నిజమైన సాక్ష్యం చెప్పటానికి, నిజమైన యోగ్యుడిగా ఉన్నావా పరిశీలన చేసుకో. దేవునికి స్తోత్రము కలుగును గాక. బానిస పిల్ల ఒక సాక్ష్యం మరొక వ్యక్తిని బ్రతికించింది, మరొక వ్యక్తిని స్వస్థపరిచింది, మరొక అన్య జీవితం నుండి క్రైస్తవుడిగా మార్చింది. నీ సాక్ష్యం ఎలా ఉంది? రోడ్డు మీద ఎలా ఉంటుందమ్మా? ఇంటిలో ఎలా ఉంటుందమ్మా? పొరుగులతో ఎలా ఉంటుందమ్మా? మీ గుడికి వస్తే ఎలా ఉంటుంది? నువ్వు ఎలా చూస్తున్నావు వాళ్ళని? ఎలా వాక్యం చెబుతున్నావు? వాళ్ళు ఏమైనా మారుతున్నారా అని అడుగుతున్నారు నన్ను. అప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారు? అప్పుడు అమ్మగారిని చూసి వాళ్ళ భక్తి లేదు, వాళ్ళ దేవుడు లేడు. అలాగంటే దేవుడు నిన్ను బట్టి ఎంత ఏడుస్తున్నాడో, నిన్ను బట్టి నీ దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడో. నీకు సాక్ష్యం లేదే, మహిమ లేదే, నీ నోటి భాష మార్పు లేదే, నీ నడవడి మార్పు లేదే, నీ జీవితానికి మార్పు లేదు. సాక్ష్యం లేకుండా బ్రతికితే ఎంతకాలం బ్రతికినా వ్యర్థమే. వాక్యం చెప్తుంది కదా, ఒక బానిస పిల్ల దేవుని గురించి చెప్పింది, సేవకుని గురించి చెప్పింది, సత్య సాక్ష్యం చెప్పింది. ఖచ్చితంగా ఆ నయమాను వెనుక తిరిగి వచ్చినందువలన సైనికుడు మాట విన్నాడు, మరలా లోబడి ఎంత బంగారం తెచ్చాడో, ఎంత వెండి తెచ్చాడో, ఎన్నో మణుగులు రాసి ఉంది. అన్ని మణుగులు, వెండి బట్టలు, దుస్తులు అన్నీ తీసుకెళ్ళాడు. అయ్యా ఇవన్నీ నీకు తెచ్చా, ఇవన్నీ నీకు ఇస్తాకొచ్చా. ఇశ్రాయేలులో దేవుడే గొప్పవాడు, యేసు ప్రభువే గొప్పవాడు, యెహోవా దేవుడే గొప్పవాడు అని ప్రత్యక్షంగా సాక్ష్యం ఇచ్చాడు. ఇస్తే ఎలీషా అన్నాడట, అయ్యా అవన్నీ నేను తీసుకోను. నేను ఎవరి సన్నిధిలో నిలుచున్నాను ఆ దేవుడే నా పక్షాన ఉందా, కనుక నువ్వు అవన్నీ నాకు ఇవ్వద్దు, అక్కర్లేదు, వెళ్ళిపో అని చెప్పాడు. ఎందుకు ఆయన అలా ఎందుకు చెప్పాడంటే, అయ్యగారులు సేవకులు దేవుని పిల్లలు ఇస్తే తినొద్దని కాదు. ఆయన ఒక అన్యుడు, ఆయన ఒక రాజు, ఆయన బుద్ధి తెలుసుకొని మారు మనసు పొందాలి. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంత ఎండి ఇచ్చామే, ఇంత బంగారం ఇచ్చామే, ఇన్ని బట్టలు ఇచ్చామే అని అపకీర్తి వస్తుందేమో. ఈ సాక్ష్యం మహిమగా ఉండాలి కాబట్టి ఈ అపకీర్తి రాకుండా ఉండాలంటే వాటిని నేను ముట్టుకోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో నాకు వద్దు అని చెప్పాడు. సేవకులు దేవుని రాజ్యంలో కానీ భూలోకంలో కానీ ఎక్కడైనా వాక్యంలో సాక్ష్యంలో కానుక తినకూడదని ఉందా? లేదు. ఎందుకని? 10వ భాగము 10వ భాగము నా సొమ్ము ఎవడు తింటాడో వాడు దొంగోడు అని చెప్పాడు. 10వ భాగం కట్టకుండా తినేవాళ్ళు దేవుడి దృష్టిలో ఎవరంట? దొంగలు. ఈనాడు ఎన్నో డబ్బులలో కష్టపడే వాటిలో రూపాయి కడతలా, పింఛనీలు వస్తున్నాయి, దేవునికి కడతలా. అయినా సరే దైవ సేవకుడు మాట్లాడకపోవచ్చు కానీ దేవుడు నీ పక్షంగా మాట్లాడుతున్నాడు. నువ్వు దొంగవే దేవుడి దృష్టిలో, నువ్వు దొంగవే దేవుని రాజ్యంలో అని చెప్తున్నాడు. అమ్మా ఇక్కడ ఎలీషా ఎందుకు చేయలేదంటే, ఆ అన్యుడైన వాడు ఒక పేరు ప్రతిష్ఠితులు తేవాలి, అన్యుడు మారాలి, రాజు యేసు తట్టు తిరగాలి, రాజు యేసై రాజ్యం రావాలి. కనుక వాడెళ్ళి అన్యుల్లో నేను ఇంత ఎండి ఇచ్చానండి, ఇన్ని బట్టలు ఇచ్చానండి, ఇంత బంగారం ఇచ్చానండి అని చెప్పుతాం కంటే స్వస్థత కలిగింది ఆ దేవుడి వల్ల అని చెప్తే చాలే, ఇతని దగ్గర ఏం ముట్టుకోకూడదు అనుకున్నాడు. తీసుకోలేదు, దేవునికి మహిమ కోసం తీసుకోలేదు, అంతే. దేవుని ఆజ్ఞ నడతక ఆయన క్రైస్తవుడా, ప్రార్థన పరుడా, వాక్యం విన్నాడా, ఎప్పుడన్నా గుడికి వచ్చాడా? రాలేదు. కనుక
ఆయన ఈగిపోయినా పర్వాలేదు, సత్యమే ఉండాలి సాక్ష్యంలోనని తీసుకోలేదన్నమాట. అర్థమైందా? ఎలీషా తీసుకోలేదుగా, వీళ్ళందరూ ఎందుకు తీసుకున్నారు అనుకోవద్దు. మనం అనుకోవటానికి అవకాశం లేదండి. ఎవరు ఆయన సొమ్ము తింటారో, ఆయన నిధిలో వేయకుండా వెళ్తారో వాళ్ళు దొంగలు అని వాక్యం ఉంది. నీకు సాక్ష్యం లేదు, నీ నోటి భాష మార్పు లేదు, నీ మాట మార్పు లేదు, నీ జీవితంలో సాక్ష్యం లేదు. పరిశీలన చేసుకుందాం. ఇశ్రాయేలీలోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమియో తీసుకొనను అని చెప్పాను. నయమాను అతన్ని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. నీ బట్టలు కాదురా ముందు, నీ బంగారం కాదు, నీ వెండి కాదు, నువ్వే కావాలి దేవుడికి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఒక సేవకుడు అన్నాడు కదా, నేనమ్మా ఇక నుంచి నీ దగ్గరకు రాను, నిజం ఇది, నీతో ఉండను, నీతో నడవను, మన దగ్గరకు వస్తున్నాడే ఆయనతో వెళ్ళిపోతా, దశం భాగం నీకు ఇస్తా అని వచ్చాడు. 2 చేతులు కట్టుకొని ఇలా దొంగోడు నుంచున్నాడు అనమాట. నుంచుంటే, రేయ్ నీ దేశం భాగం కాదురా నాకు కావాల్సింది, నువ్వే కావాలి, నువ్వు ఎక్కడ కట్టుకుంటావో ఎక్కడికి నడుస్తావో వెళ్ళిపో, దేవుడే చూసుకుంటాడు. ఆ లెక్క నిన్ను పెంచిన విధానం, నిన్ను నడిపిన విధానం, నిన్ను పోషించిన విధానం అన్నీ దేవుడికి తెలుసు. కాబట్టి నీ దేశం భాగం అక్కర్లేదురా, నువ్వే కావాలి అని చెప్పా నేను. నిజం, 100 నిజం. కాబట్టి మనము దేవునికి యథార్థంగా ఉండాలి. దేశం భాగం ఇస్తే ఈ నెల గడుస్తుంది, వచ్చే నెల గడుస్తుంది, కానీ జీవితం అంతా జీవ కిరీటం, మహిమ కిరీటం ఇచ్చే తలంతులు పోగొట్టుకుంటాం కదా అన్యాయంగా అక్రంగా నడితే. నేను రక్షించిన దైవ సేవకుడు నా చేతి కింద ఉండాలి కదా. నువ్వు అన్యాయానికి వెళ్తున్నావు, అది కూడా నువ్వే మోసుకో, ఇది కూడా నువ్వే మోసుకో, నువ్వే లెక్క అప్పగించు. రాజ్యంలో కలుసుకున్నాక అప్పుడు ఇద్దరం నిలబడతాం యేసయ్య దగ్గర. అంతే. మనలో యథార్థత, నీతి, న్యాయం, నెమ్మది కలిగి దేవుని రాజ్యం కలిగి బ్రతకటం దేవుడికి ఇష్టమై ఉంది. ఈయన ఏం చెప్తున్నాడు విందాం. యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేను ఇకను అర్పింపను వాగ్దానం చేసేసాడు, సమర్పించేశాడు. నయమాన్ అంటున్నాడు, ఇదిగో బలి అయినా సరే, దహన బలి అయినా సరే, సమర్పణ అయినా సరే, కానుకైనా సరే, నేను యెహోవాకు తప్ప ఇతర దేవతలకు నేను నమస్కరించను, పూజించును, అర్పించును. ఎంత సామర్థ్యముతో సమర్పణ చేసుకోగలిగాడు. నయమాన్లో ఉండా, నిజం నీ దగ్గర ఉందా, నయమాన్లో ఉండా, యథార్థం నీకుందా, నయమాన్లో ఉండా, విశ్వాసం నీకుందా, అలాగ పరిశీలన చేసుకొని మన ద్వారా ఎవరి హృదయాన్ని నొప్పించకూడదు, మన ద్వారా ఎవరి హృదయాన్ని కఠినపరచుకోకూడదు. ఒకరు వింటే గొడవలైతే వాళ్ళు అంటున్నారంట, వీళ్ళ వలన ఏమీ మార్పు లేదు, గుడికొద్దు, యేసు ప్రభు వద్దు, ఏమొద్దు అనుకున్నారట. వాళ్ళు ఏదో నీతిమంతులు అయినట్టుగా. అర్థమైందా? అలా కాదు, మనం నీతిమంతులం కాదు, కానీ దేవుడే మనల్ని నీతిమంతులు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు కృప, దీవెన, ఆశీర్వాదములు వినుచున్న కృపావాక్యం వింటున్న పిల్లలకి దయచేయను గాక. ఆమెన్. ఆయన కృప మనతో ఉండును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ వందనాలు చెల్లిస్తున్నా. నీ సన్నిధి సహవాసము తోడుగా ఉంచి బలపరచండి. మీ నామానికే మహిమ తెచ్చుకోమని మీ చేతులకు అప్పగిస్తున్న నయమాను ద్వారా వింటున్న బిడ్డలందరూ మార్పు చెందాలని, అయా బానిస పిల్లవ చెప్పిన సాక్ష్యము ద్వారా అనేక మంది నిజమైన సాక్షులుగా ఉండాలని ఆశతో ఎదురు చూస్తున్నాను ప్రభువా. దప్పికతో ఉన్నానయ్యా, అనేక మంది మారాలని. అయ్యా, కృపావాక్యం వింటున్న పిల్లలందరూ నీకు లోబడాలి, నీకు భయపడాలని ఆశతో ఎదురు చూస్తున్నాం. మీ కృపతోడుగా ఉంచి నడిపించును గాక. మీ నామకంత హెచ్చించబడును గాక. మీరే మహిమ పొందుదురు గాక. ఆమెన్.